హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయాన్ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎల్జీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. సో చాంబర్కి హోల్ పెట్టుకున్నారు, కస్టమర్ ఐస్ ఫామ్ అయిందని చెప్పేసి సో స్క్రూడ్రైవర్తో పొడిచారనమాట. చాంబర్కి హోల్ పడ్డది. వాళ్ళు మనకు ఆ ప్రాబ్లం చెప్పలేదు. ఏమన్నారంటే మా ఫ్రిడ్జ్ కూలింగ్ రావట్లేదు, వచ్చి చెక్ చేయమన్నారు. వెళ్ళి మనం డోర్ ఓపెన్ చేసి సో చాంబర్ కూల్ అవుతుందా లేదా అని చెప్పి చేపెడితే చేతి నుండి ఆయిల్ తగులుతుందనమాట. సో మనకు అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైంది హోల్ పడ్డదని చెప్పి. తర్వాత అడిగితే అవునండి మేము చాకుతో పొడిచామని చెప్పారు. సో ఇతను మన స్టూడెంట్ అనమాట, రమేష్ అన్న. సో అన్న దానికి సంబంధించిన స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసేసి ప్యానల్ తీసేశారు. సో అదేవిధంగా థర్మాస్టాట్ అయితే ఉంది కదా పిన్, ఆ పిన్ కూడా రిమూవ్ చేసేసుకొని థర్మాస్టాట్ అంటే మనం చాంబర్ మార్చాలి కంపల్సరీగా. సో కంప్రెషర్ బాగుందా లేదా కూడా సో డిశ్చార్జ్ పైప్ లైన్ కట్ చేసేసి సక్షన్ కట్ చేసేసి కంప్రెసర్ ఆన్ చేసి చూసుకుంటే కంప్రెసర్ పంపింగ్ అంతా బాగుందనమాట. సో మన కస్టమర్కి చెప్పేసాం చాంబర్ బాక్స్ మార్చుకోవాలి, అదేవిధంగా ఫిల్టర్ మార్చుకోవాలి, కండెన్సర్ మార్చుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే చాంబర్లో వాటర్ కండెన్సర్లో కూడా ఆప్షన్ ఉంది కాబట్టి కంప్రెసర్ ఒకటే మనం దానికి సంబంధించి ఉంచి మిగతా అన్నీ కూడా కొత్త చేస్తున్నాం అనమాట. దానికోసం సక్షన్ పైపు కట్ చేసుకొని డిశ్చార్జ్ కూడా కట్ చేసుకొని కంప్రెసర్ ఆన్ చేసి చూసుకోవాలి. సో ఎందుకంటే చాంబర్ హోల్ పడ్డదంటే 99% కంప్రెసర్ పోయే అవకాశం ఉంటుంది. కస్టమర్ అనేది వెంటనే ఆఫ్ చేశారంట ఫ్రిడ్జ్. ఒకవేళ చాంబర్ కనుక కింద హోల్ పడ్డదనుకోండి, సో ఎవాపరేటర్లో వాటర్ అంతా చాంబర్లోకి వెళ్ళిపోయి అంటే చాంబర్లో వాటర్ అంతా కంప్రెసర్లోకి వచ్చేస్తుంది అనమాట సక్షన్ పైప్ ద్వారా. ఒకవేళ పైన హోల్ పడితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కంప్రెసర్ బతకడానికి, మీన్స్ కంప్రెసర్ వర్క్ అవ్వడానికి. సో కాబట్టి మనం ట్యూబ్ కట్టర్తో నీట్గా కట్ చేసుకుంటాం. యాక్చువల్గా ఈ పైప్ లైన్ తీసే ముందు క్యాపిలరీ ఫిల్టర్ తర్వాత వచ్చి క్యాపిలరీ కట్ చేయాలి. కొద్ది గొప్ప ఏమన్నా ఉన్నా కానీ అందులో నుంచి బయటకు వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత మనం డిశ్చార్జ్ కట్ చేసుకొని తర్వాత సెక్షన్ కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత క్యాపిలరీ దీని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అవి స్ట్రైట్ చేసేసుకొని, ఎందుకంటే ఇది ఎల్జీ మోడల్లో శాంసంగ్లో మనకి ఇన్నర్లు ఉంటుంది ఫ్రెండ్స్. క్యాపిలరీను ఎవాపరేటర్ అవుట్పుట్ అనేది మనకి ఇన్నర్గా ఇస్తారు, కన్సీల్డ్ అనమాట. పైపులు మనం బయటికి లాగడానికి కుదరదు. అదే వాల్పూల్ కానీ గాడ్రేజ్ కానీ ఇలాంటి ఫ్రిడ్జ్లో ఏంటంటే ఎవాపరేటర్ మనం సింపుల్గా తీసేయచ్చు. క్యాపిలరీ దగ్గరను కంప్రెసర్ సెక్షన్ లైన్ రెండు కట్ చేసేస్తే సో మనం డైరెక్ట్గా చాంబర్ బాక్స్ బయటికి తీసేయచ్చు. కానీ ఈ మోడల్లో మాత్రం సో లోపలే మనం కట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో మనం లోపల కట్ చేసాం కదా అని చెప్పేసి షాప్లోకి వెళ్తే సో మనకి ఎల్జీ సంబంధించిన S1, స్టార్ 1, స్టార్ 2, స్టార్ 3 అని చెప్పి ఇట్లా 2-3 రకాల మోడల్స్ ఉంటాయి వీటిల్లో చాంబర్ బాక్సుల్లో. సో మీది ఏ చాంబర్ బాక్స్ మీకు తెలియదు అంటే శాంపిల్ తీసుకుని వెళ్తే షాప్లో ఇస్తారు. లేదనుకుంటే సో దీన్ని మెజర్మెంట్ చేసుకోవాలి. హైట్ ఎంత, విడ్త్ ఎంత, లోత్ ఎంత, ఈ మూడు మనం మెజర్మెంట్తో కొలత తీసుకొని షాప్ దగ్గరికి వెళ్తే సేమ్ దొరికిద్ది అనమాట. ఇప్పుడు కంప్రెసర్ కూడా చెక్ చేశాడు మనోడు. చెక్ చేస్తే పంపింగ్ కూడా చాలా బాగా వస్తుంది. సో వాటర్ మాయిశ్చర్ ఏమీ లేదనమాట. సక్షన్ డిశ్చార్జ్ రెండు కట్ చేసి పిన్ వాల్ కూడా తీసేసి మనం చెక్ చేస్తాం అనమాట. సో కంప్రెసర్ బాగానే ఉంది కాబట్టి సో మనం ఏం చేస్తామంటే కొత్త కండెన్సర్ తీసుకొచ్చేసాం. కొత్త కండెన్సర్ 10 లైన్స్ అనమాట. సో కొత్త కండెన్సర్ తీసుకొచ్చేసి సెట్ చేసుకుంటున్నాం. సో వాటర్ పట్టే ట్రే సెట్ అవుతుందో అలా చెక్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం మనం. సో పాత కండెన్సర్ తీసాం కదా, దాని ప్లేస్లో కొత్త కండెన్సర్ పెట్టాం. సో నెక్స్ట్ డే రావడం జరిగింది. తన పేరు మహేష్ అనమాట, మన స్టూడెంటే. సో ఆ చాంబర్ మనం వాటర్ ట్రే అనేది పట్టకపోతే కండెన్సర్ మీరు కిందకి పెట్టారనుకోండి సో డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా మనం పెడతాం. అదేవిధంగా ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఆయిల్ డ్రాప్ కంప్రెసర్లో నుంచి వచ్చే ఆయిల్ అంతా బ్లాక్ అవ్వడం కోసం మనం ఆయిల్ డ్రాప్ వేసుకుంటాం అనమాట. దానికోసం ఇది వాడుతున్నారు వీళ్ళ చేతిలో. సో ఇట్లా మనం మీరు చపాతీ కర్రతో అయినా సరే తీసుకొని 1-2 రౌండ్లు వేసుకున్నట్లయితే కంప్రెసర్లో ఏదైనా కొద్ది గొప్ప ఆయిల్ ఉన్నా ఆ ఆయిల్ డ్రాప్లో స్టోర్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇలా ఆయిల్ డ్రాప్ వేసుకుంటాం. ఇది చూడండి ఎల్జీ కంపెనీకి సంబంధించి ఒరిజినల్ స్పేర్స్ ఇవి. ఎస్విసి పార్ట్ ఎస్విసి అనేది జెన్యున్ స్పేర్స్ అనమాట. ఒరిజినల్ ఎల్జీలో థర్మోస్టాట్ అయినా కావచ్చు, వాషింగ్ మిషన్లో మనకు ప్రదర్శన సరైన కావచ్చు, ఇలా ఒరిజినల్ వేసుకుంటేనే వర్క్ అవుతాయి కదా. ఇందులో గాడ్రేజ్ కంపెనీకి సంబంధించిన మనం క్యాపిలరీ ట్యూబ్ వేసుకుంటున్నాం. 0.36 క్యాపిలరీ అంటారు, లేదా 0.036 క్యాపిలరీ. సో అది వచ్చేసి మనకి 10 ఫీట్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా 3/16 పైప్ వేసుకుంటున్నాం మనం. ఎందుకంటే చాంబర్ హోల్ పడ్డది కాబట్టి కన్సీలింగ్ పైపులో కూడా వాటర్ ఉండే అవకాశం ఉంది. దానివల్ల చాంబర్ ఖరాబ్ అయ్యింది కాబట్టి మనం అడిషనల్గా సో 3/16 పైప్ అనేది వేసుకుంటున్నాం. యాక్చువల్ 1/4 వేసుకుంటారు. సో మనకి షాప్ దగ్గర మన అవైలబిలిటీ మనకి 3/16 పైప్ ఉంది కాబట్టి మనం 3/16 వేసుకుంటున్నాం. 1/4 వేసుకుంటే చాలా బెటర్ అనమాట, చౌక అయ్యే అవకాశం ఉండదు. సో తర్వాత మన క్యాపిలరీ కూడా మంచిగా బ్రేజింగ్ చేసుకుంటున్నాం. ఇది అల్యూమినియం టు కాపర్ బ్రేజింగ్ కాబట్టి సో మనం వాటర్తో క్లాత్ని వాటర్లో తడిపి మనం ఆ అల్యూమినియం టు కాపర్ దగ్గర మంచిగా చేసుకోవాలన్నమాట. బ్రేజింగ్లు కూడా మన వాళ్ళే డైరెక్ట్గా కస్టమర్ ఇంటి దగ్గర ప్రాక్టికల్ చేస్తున్నారు. సో మనకి ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా మనం వర్క్షాప్లో ట్రైనింగ్ ఎలా అంటే బ్రేజింగ్ ఎలా చేయాలో నేర్పించాము. ఇది ఐరన్ బ్రేజింగ్ చేస్తున్నారు ఇప్పుడు. కంప్రెసర్ టు కండెన్సర్ డైరెక్ట్గా లోపల పెట్టి చేస్తారనమాట. పెట్టేటప్పుడు ఐరన్ మీద మనం ఫ్లెక్స్ పౌడర్ వేసుకుంటాము. సో ఫ్లెక్స్ పౌడర్ వేసుకొని తర్వాత
కంప్రెసర్ యొక్క డిశ్చార్జ్ లైన్లో పెట్టేసి సో ఒక్కళ్ళే చేసేటప్పుడు యాక్చువల్గా బ్రేజింగ్ ప్రాక్టికల్ చేసేటప్పుడు కటింగ్ బ్లేడ్ పట్టుకొని దాని లోపల తోసేయడానికి ఒక్కళ్ళకి అర్థం కాదనమాట. కొత్తలో ఎవరైనా వర్క్ నేర్చుకునే ప్రాసెస్లో టార్చ్ హ్యాండిల్ చేయడం రాదు. ఫ్లేమ్ హైలో పెట్టేస్తారు, లోలో పెట్టేస్తారు, బ్రేజింగ్ రాడ్ ఎక్కువ కరిగిస్తారు లేదా తక్కువ కరిగిస్తారు, ఫ్లెక్స్ పౌడర్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఫ్లేమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్లెక్స్ పౌడర్ అంటుకోదనమాట. సో మన వాళ్ళు ఏం చేశారంటే ఎంతసేపు ట్రై చేసి సో మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు డిశ్చార్జ్. ఎందుకంటే అక్కడ ఫ్లెక్స్ పౌడర్ సరిగ్గా అతుక్కోకపోతే కంప్రెసర్ హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మనకి లీక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మన వాళ్ళు హై ఫ్లేమ్ పెట్టి సో ఫ్లెక్స్ పౌడర్ పెట్టాలన్నప్పుడు లో ఫ్లేమ్ ఉండాలి. ఎప్పుడైతే డిశ్చార్జ్ లైన్ బాగా ఎర్రగా అవుతుందో అక్కడ ఫ్లెక్స్ పౌడర్ పెట్టుకొని బ్రేజింగ్ రాడ్తో ఇలా పెట్టుకుంటే వెల్డింగ్ అవుతుంది అనమాట. వెల్డింగ్ చేయడం అనేది ఒక ఆర్ట్. యాక్చువల్లీ ఇది వెల్డింగ్ కాదు, బ్రేజింగ్కి వెల్డింగ్కి డిఫరెన్స్ అనేది సో టెంపరేచర్ డిగ్రీస్లో తేడా ఉంటుంది ఫ్రెండ్స్. మన వాళ్ళు బ్రేజింగ్ చేశారు. సో ఈ విధంగా బ్రేజింగ్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్గా అయిందా లేదో చెక్ చేసుకోవాలి. దానికోసం ఒకసారి కంప్రెసర్ ఆన్ చేసి సో ఫ్లష్ అంటే మనం డిశ్చార్జ్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. కొత్తలో మనం చేసేటప్పుడు మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఆ డిశ్చార్జ్ పైపు బ్లాక్ అయిపోతుంది అనమాట వెల్డింగ్ ఎక్కువ చేసే ప్రాసెస్లో. సో మనం ఆన్ చేసి చెక్ చేసుకున్నాం. దాని తర్వాత మన వాళ్ళు చాంబర్ బాక్స్కి ఆల్రెడీ ఇందాక క్యాప్లరీను 3/16 పైప్ వెల్డింగ్ చేశారు కదా బ్రేజింగ్, దానికి సంబంధించి టేప్ వేసేసుకొని అది సెట్ చేశారనమాట. దానికి ఫ్రేమ్ కూడా సెట్ చేశారు. సెట్ చేసి సో పైప్కి హోల్ కొట్టారు. చూడండి మీరు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్కి ఎలా హోల్ కొట్టారో మన సుత్తి సావనం కాకుండా స్క్రూ డ్రైవర్ లాగా సుత్తి లాంటిది ఒకటి ఉంటుంది కదా, దాంతో హోల్ వేసేసి సో దానికి ఫోమ్ వేసేసారనమాట. మంచిగా టేప్ వేసుకున్నారు ఆ ఫోమ్లోకి అది వెళ్ళే విధంగా. మనకి ఇది 5 feet తీసుకొచ్చారు కాపర్ పైపు. చూడండి హోల్ కనిపిస్తుంది కదా, అక్కడ హోల్ కొట్టేశారు. ఆ హోల్లో థర్మాకోల్ పెట్టేసి లేదా ఎంసీల్ బెన్ పెట్టేసి మనం క్లోజ్ చేసేస్తాం. సో చాంబర్ బాక్స్ సెట్ అవ్వాలన్నమాట. సో పైన పట్టేస్తూ ఉంటుంది, జాగ్రత్తగా మనం చెక్ చేసుకొని సో యాజ్ ఇట్ ఈస్గా మన థర్మాస్టాట్ అనేది ఆ ఎవాపరేటర్ చాంబర్ పెట్టేసాము. ఇది కొంచెం టాస్క్ అనమాట ఎవాపరేటర్ ఎక్కించేది అనేది, కానీ ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత సో కంప్రెసర్ ఆన్ చేసి చెక్ చేశారు, డిశ్చార్జ్లో ఎయిర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ రిఫ్రిజరేషన్ సైకిల్లో ఫస్ట్ కంప్రెసర్, తర్వాత కండెన్సర్ కదా. సో కండెన్సర్ తర్వాత ఫిల్టర్ మనం బ్రేజింగ్ చేసుకోవాలి కాబట్టి సో ఐరన్ కాబట్టి మళ్ళీ ఫ్లెక్స్ పౌడర్ వేసుకున్నారు. సో వీళ్ళు డైరెక్ట్గా ఫిల్టర్ బ్రేజింగ్ చేయకుండా 1/4 పైప్ అనేది ఒక 2-3 inches తీసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా బ్రేజింగ్ చేసుకోవాల్సి వచ్చింది అనుకున్నప్పుడు సో మనమే కాదు ఏ టెక్నీషియన్ లాగానే ఈజీగా ఉండాలంటే కంపల్సరీగా ఇక్కడ కాపర్ పైప్ బ్రేజింగ్ చేసుకున్నట్లయితే లీక్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిల్టర్ మార్చి గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి 1/4 పైప్ అనేది బ్రేజింగ్ చేసుకొని దానికి ఫిల్టర్ అనేది బ్రేజింగ్ చేస్తారనమాట. సో ఈ విధంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్ తెలియట్లేదు. సో కానీ మనం చేసామన్నమాట ఏ ఫ్లేమ్లో ఎంత వస్తుంది ఏంటని చెప్పేసి. సో ఈ విధంగా అక్కడ ఫిల్టర్ పెట్టి బ్రేజింగ్ చేసేసారు. సో దాదాపు ఒక 5 నుంచి 10 ఫ్రిడ్జ్లు మన చేతితో మనం ఆపరేట్ చేయగలిగితే సో ఎలాంటి ఫ్రిడ్జ్ అయినా సరే మనం రిపేర్ చేయగలుగుతాం అనమాట. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా బ్రేజింగ్ అయితే చేశారు ఫిల్టరు. మళ్ళీ కంప్రెసర్ ఆన్ చేసి ఎయిర్ వస్తుందా లేదా చెక్ చేసుకున్నారు. సో అంతా అయిపోయిన తర్వాత క్యాప్లరీ కూడా బ్రేజింగ్ చేసేసారు. క్యాప్లరీ మొత్తం బ్రేజింగ్ చేసేసి రిఫ్రిజరేషన్ తర్వాత ఎవాపరేటర్ యొక్క అవుట్పుట్ కూడా బ్రేజింగ్ చేసేసారు. డైరెక్ట్గా ఎయిర్ ఫిల్ చేశారనమాట. ఎందుకంటే వీళ్ళు బ్రేజింగ్ చేసిన పర్ఫెక్ట్గా ఉందా లేదా తెలియాలి అంటే సో మనం డైరెక్ట్గా వ్యాక్యూమ్ చేస్తూ ఉంటాం కదా, సీనియర్స్ ఎవరైనా సరే. సో బ్రేజింగ్లు అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వ్యాక్యూమ్ చేస్తారు. బట్ కొత్తలో మనం కంపల్సరీగా ఎయిర్ ఫిల్ చేసుకొని ఎక్కడైనా లీక్ అవుతుందా లేదా చెక్ చేసుకొని లీక్ ఏం లేదనుకుంటే అందులో ఉన్న ఎయిర్ మొత్తం కూడా వ్యాక్యూమ్ చేసేసుకోవాలి. తర్వాత ఇది యాంటీ మాయిశ్చర్ ఫ్రెండ్స్. సో లోపల ఏదైనా మనం కొత్త కండెన్సర్ వేసాం, కొత్త ఎవాపరేటర్ వేసాం, యాంటీ మాయిశ్చర్ వేయాల్సిన అవసరం లేదు. బై మిస్టేక్గా ఏమైనా కంప్రెసర్ ఆయిల్ పంపింగ్ చేస్తే లోపల చౌకయ్యి మళ్ళీ ఇబ్బంది పడతాం కాబట్టి సో మనం యాంటీ మాయిశ్చర్ అనేది 1 లేదా 2 యాంటీ మాయిశ్చర్ వేసుకుంటాం. 10కి 3-4 ప్యాకెట్లు వస్తాయి కదా. సో అందులో మనం 2 వేసుకుంటాం. 2 వేసేసుకొని మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసుకుంటాం. గ్యాస్ ఫిల్ చేయడానికి కూడా సో అయితే 134 సిలిండర్ ఉందో ఇది 134 కంప్రెసర్ కాబట్టి ఎల్జీది. సో ఈ విధంగా మనం 2 చేతులతో అంటే మనమే పట్టుకొని అందులో యాంటీ మాయిశ్చర్ వేసుకుంటాం అనమాట. లేదంటే ఒకవైపు నుంచి వేస్తుంటే ఇంకోవైపు నుంచి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ సిలిండర్ కనెక్ట్ చేసేసి మన వాళ్ళు గ్యాస్ ఫిల్ చేస్తున్నారు. గ్యాస్ ఫిల్ చేసే విధానం సో చూడండి, ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు గ్యాస్ రిలీజ్ చేశారు. సిలిండర్ యొక్క వాల్ ఓపెన్ చేసి ఛార్జింగ్ లైన్ యొక్క వాల్ ఓపెన్ చేస్తే సిలిండర్లో ఉన్న ఎయిర్ ప్రెషర్ అంతా అంటే గ్యాస్ యొక్క ప్రెషర్ అంతా కంప్రెసర్లోకి వెళ్తుంది. తర్వాత ఓఎల్పీ రిలే పెట్టేసి కంప్రెసర్ ఆన్ చేస్తారనమాట. ఆన్ చేసి కొంచెం గ్యాస్ ఇట్లా రిలీజ్ చేసుకుంటే మనకి లోపల కూలింగ్ కూడా రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ట్రైనింగ్ సంబంధించి వీళ్ళది అయితే బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. మార్చ్లో ఫస్ట్ వీక్లో అంటే ఇంకో 10-15 డేస్లో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ కావండి. రాలేని వాళ్ళ కోసం నేను ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ సంబంధించి అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో ఇస్తానమాట. అక్కడ కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. బట్ ఫుల్ డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం నన్ను కన్సల్ట్ అవ్వండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి,
మీ సలహాలు సూచనలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్లయితే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉన్నా. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.